ఎవరైతే కోపంగా మాట్లాడుతున్నారో వాళ్ళకే నష్టం, హ్మ్. వాళ్ళకే హెల్త్ సమస్యలు. దాంట్లో మనకి ఆ నెగెటివ్ వలన మనలో కొన్ని సీక్రెషన్ అంటే కొన్ని అంటే ఏమంటారంటే హెల్త్ పరంగా కొన్ని ఇబ్బంది ఏర్పడుతుంది మనకి. ఇవి ఎంజైమ్స్ అనో లేకపోతే ఏవో మనకు దాంట్లో అంటే నెగెటివ్ థాట్స్ కోపం తెచ్చుకోవడం మనం చూడు. ఏదైనా కోపంగా ఫైట్ చేసుకునే వాళ్ళని చూస్తే ఆ తర్వాత గంట 2 గంటల వరకు ఆడు మాట్లాడలేడు. ఏదో పెద్ద పెద్ద దెబ్బలాట ఉత్తుత్తినే దెబ్బలాటలు పెట్టేసుకునేవాళ్ళు, కోపం తెచ్చుకునేవాళ్ళు. ఆ ఫేస్ చూస్తే ఫేస్‌లోనే వాళ్ళలో ఎర్రగా అయిపోతది. ఎర్రగా అయిపోయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగిపోయి, హ్మ్. బ్రెయిన్ మారిపోయి, నోటికొచ్చిన విచక్షణ రహితంగా మాట్లాడతాం. ఎవరైనా సరే కామ్‌గా, కూల్‌గా ఎవరైనా కోపం వచ్చినప్పుడు అవతలోళ్ళు కొద్దిగా అర్థం చేసుకొని, మనవాడనుకోండి ఇది. మన మనవాడైతే కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. రోడ్డు మీద ఎళ్ళేవాడు చూడు బస్సుల్లోనూ, ట్రైన్‌లోనూ సీట్ల గురించి దెబ్బలాడుకుంటుంటారు. అవును. ఆ! ఫైటింగ్ చేసి కొట్టేద్దామని రెడీ అయిపోతుంటారు. ఫ్లైట్‌లో కూడా నేను ఫైట్ చేసుకోవడం చూశాను నేను. ఫ్లైట్‌లో. ఫ్లైట్‌లో ఆహా! సీటు గురించి. అంటే ఈ ఏదో చిన్న కన్‌ఫ్యూజన్ లేకపోతే ఆ సూట్ కేసులు పెట్టి దాంట్లో. ఆ! ఇతను సీటు పైనే దాంట్లో ఇంకో సీటోడు పెట్టాడు. హ్మ్. ఇది నాది తీసేయమంటాడు. నాది తీసేయమంటే నా దాంట్లో ఎవడో పెట్టాడు. నువ్వొచ్చి ఆడికి చెప్పు అంటాడు. వెంటనే పటపట ఇద్దరు కొట్టేసుకున్నారు ఇద్దరును. ఇక్కడ ఏంటంటే అక్కడ అవతలోడు మనం మన యొక్క బ్రెయిన్ ఉపయోగించాలి. సమయ సూచనని బట్టి మన అవతలోడు ఎలా ఆ! మాట్లాడుతున్నాడు ఏంటి? కోపంగా మాట్లాడాడనుకో, ఒకడేంటంటే పొద్దునుంచి సాయంకాలం వరకు వర్క్ చేసి, మనకు అమ్మేవాడు ప్రశాంతంగా ఉన్నాడు. బాబు ఆ మొక్కజొన్న ఎంత అని అడిగామనుకో అది. ఏంటంటే సరిగ్గా కాల్చమని అన్నాం అనుకో అది. ఏంటంటే కాల్చేది? ఎంతకన్నా ఏం కాలుతారు? హ్మ్. అని అనుకో. అంటే ఏంటన్నమాట, ఓహో! ఆడికి పొద్దున్నుంచి ఎండలో ఉండి, ఉండి ఉండి, ఉండి ఆ! కొద్దిగా అర్థం చేసుకొని మనం ఏం మాట్లాడుతున్నావు అని అన్నామనుకో, ఆడితో మనం గొడవ పడ్డం మన వేస్ట్ అది టైము. బాబు నువ్వు కొద్దిగా సరిగ్గా కాల్చగలవా లేదా? హ్మ్. లేదా ఇది తేడా ఉందండి. అంతే కాలుతున్నా అంటున్నాడు అనుకో, ఇంకా 2 సార్లు ఆడి దగ్గరికి వెళ్ళకూడదు అంతే. ఆడు పిచ్చోడు అతను. ఆడికి పొద్దునుంచి ఎండ ఆడి కష్టాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. కానీ ఎవరైతే కోపపడుతున్నారో, ఎవరైతే అంటే కోపం ప్రదర్శన వాళ్ళకే నష్టం. బీపీ, షుగర్ పెరుగుతుంది. నెమ్మదిగా ఆలోచించి అవతలోళ్ళు ఏం చెప్తున్నారు, మనకు మంచిదా కాదా? లేదంటే నెమ్మదిగా చెప్తే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న టైప్‌లో వాడు కోపంగా మాట్లాడాడని మనం నెమ్మదిగా మాట్లాడుతున్నాం అనుకోండి. వాళ్ళు ఏమంటారంటే చాలామంది మా ఫ్రెండ్స్, "అరేయ్! నీకు దులపరించేసుకుంటున్నావు. నువ్వు అంటే ఇది అవతలోడు కోపంగా మాట్లాడితే నువ్వెందుకు ఊరుకుంటున్నావు" అంటారు. అవతలోడు కోపంగా మాట్లాడితే ఆడికి నష్టం. మనకు గాదు. ఆడి బ్లడ్ మారుతది. ఆడికి ఏదో జబ్బులొత్తాయి ఆడికి. మనం ఎందుకు జబ్బులు తెచ్చుకోవాలి? మనం హ్యాపీగా ఉండాలి. మనం నెమ్మదిగా మాట్లాడాలి. మన సంస్కారం ఇది. వాడి సంస్కారం అది. ఏదైనా సరే కోపం అనేది ఆ టైంని బట్టి ఒకేసారి 3 పనులు పెట్టుకోవడం తప్పు. ఆ కంగారు ట్రైన్‌కి ఇప్పుడు ట్రైన్‌లోకి వెళ్ళాలి. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు రండి రండి అనే ఆ కోపంలో ఏమవుతదంటే ఒకళ్ళ మాటల్లో లాక్ చేయడం మర్చిపోతారు. హ్మ్. లేదంటే గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. లైట్లు, ఏసీలు ఆఫ్ చేయడం కోపం వలన మనకు నష్టం ఉంటది ఫ్యామిలీకి. కోపం అసలు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్తున్నా ఇంకోటేంటంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ కోపాలు ఎందుకొస్తున్నాయంటే చూసాను. పాత విషయాలు తలుచుకుంటారు వాళ్ళు. నువ్వు మర్చిపోయిన. ఆ! 83లో అలా జరిగింది. 93లో మీ అమ్మ అలా చేసింది. 94లో మీ నాన్న ఎలా చేశాడు. ఇదేమో 2024. పనికిమాలిన ముచ్చట. 2024లో ఆళ్ళ ఆ! నాన్నగారు అలా చేశాడంటే, ఆళ్ళ అమ్మగారు అలా చేసిందంటే ఇప్పుడు చెప్తుంది చూడు. 2025లో. 2025లో చెప్తుంది. అలాగా విపరీతం అంటే ఏంటి పాత విషయాలు తవ్వుకుంటారు చాలా. పాత విషయాలు తవ్వకూడదు. ఒకేసారి 2, 3 పనులు పెట్టుకోకూడదు. ఏంటి ఆరోగ్యమే మహాభాగ్యం అనుకోవాలి. హ్మ్. మన ఆహారం వలన కూడా కొంచెం తేడా వస్తది. హ్మ్. ఆహారం అంటే మనది మసాలాలన్నీ తీసుకుంటే కూడా కొద్దిగా కోపం ఎక్కువొస్తది. కారము, కారం మసాలాలు. అది తీసుకుంటే హ్మ్. కొద్దిగా కోపం వస్తది. మనకన్నా ఎప్పుడు కూడా పుణ్యము, ఇలా పాపము ఇయన్నీ ఒకసారి ఆలోచించి మనకన్నా తక్కువ స్థాయి ఉన్నవాళ్ళని మన హోదా కన్నా తక్కువ ఉన్నోళ్ళతో మంచిగా మాట్లాడి నేర్చుకుంటే ఎన్టీ రామారావు గారు లాంటోళ్ళతో డ్రైవర్‌తో లక్ష్మణ్‌తో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడాయన. లక్ష్మణ్ గారు, తమ్ముడు గారు అన్న టైప్‌లో ఉండేది. చాలా చాలా చక్కగా మాట్లాడడం, ప్రతి ఒళ్ళని గౌరవించటం అలా చేసేవారట ఆయన. ఎవరైనా సరే గౌరవం ఇచ్చి వలన పుచ్చుకోవడం వలన మనకి నష్టం ఏమి ఉండదది.
అవతల కోపం అంటే మనకి నష్టం తప్ప తన కోపమే తన శత్రువుని చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. అవును. దానివల్ల సైంటిఫిక్‌గా అదేంటి తన కోపమే తన శత్రువు అంటే ఏంటో అనుకున్నాం కానీ సైంటిఫిక్‌గా తెలిసింది. బ్లడ్ సర్క్యులేషన్ మారిపోతుంది. కొన్ని సిక్రేషన్స్ వస్తున్నాయి. దానివల్ల మీరు తర్వాత నీరసంగా ఉంటారు చూసుకోండి అలా చెప్తున్నారు. నిజమే అది. హ్మ్. కాబట్టి కోపం ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నా తగ్గించుకోవాలని హ్మ్. అనేక సమస్యలు కూడా వస్తుంటాయి. కోపం వల్ల ఆయనకి విచక్షణ నోటికొచ్చిన మాట్లాడతాం. ఆ టైంలో ఈ ఆలోచన ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటి అని కూడా తెలియదు. ఒకసారి నేను కార్ డ్రైవ్ చేసుకున్నాను అనమాట. డ్రైవ్ చేస్తుంటే అలాంటిది కారు వెనకాల ఏదో స్కూటర్ ఏదో ఉంటుంది. ఎవడరా అనుకుని వెనక దిగి కారు తీసి చూస్తే స్వామి అయ్యప్ప డ్రెస్లో ఉన్నాడు ఆయన. అయ్యి స్వామి స్వామి. కోపంగా కోపం దిగిన ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ భక్తి అనేది మీకు అడ్డు పడేసరికి ఇతనికి ఏం స్వామి చూసుకోవాలి కదా. చూడలేదు స్వామి. ఆయన కూడా ఇప్పుడు స్వామి అన్నాడు. ఒకసారి చిరంజీవి గారు చెప్పాడు నాకు జ్ఞాపకం. ఆయన అద్దం మీద ఎవరో రాయిసి కుట్టాడంట. ఉరాయన టైప్లో చాలా అంటే ఆయన మంచి ఇంకా అభివృద్ధిగా అంటే మంచి పేరు వచ్చలేదు కానీ మొత్తానికి ఎవడరా అనేది కారు దిగి చూస్తే వెంటల కుట్టేద్దాం రాయిస్ కొడతాడని చెప్పేసి కుట్టేద్దాం అనుకున్న టైంలో వెళ్ళి చూస్తే అతనికి మెంటలు హ్మ్. ఒక అతని మానసిక స్థితిలో బాగాలేదు అతనికి. బట్టలు లేవు, ఒంటి మీద బట్టలు లేవు సరిగ్గా, అలాంటిది పిచ్చి జుట్టు. అప్పుడు ఏమవుతుంది ఆ మానసిక స్థితి బాగాలేదు. ఇప్పుడు అతన్ని ఏం కొడతాం మనం? అతనికి చాలా కోపం వచ్చి చూసిన వెంటనే హ్మ్. ఓహో నువ్వా అప్పుడు ఏం చేస్తాం? మనదే మన టైం బ్యాడ్ మనదే. కారుకి అద్దం పోయేదో 25,000 10,000 ఎంతో ఉంటుంది. హ్మ్. మన టైం బ్యాడ్ లేకపోతే ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడము ఏదంటే కోపం వస్తుంది. తెర చూస్తే ఆ అవతల వ్యక్తి అది. ఏదైనా సమయం సందర్భం చూసుకోవాలి. మనం ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఒక 5 నిమిషాలు ముందే బయలుదేరితే కోపాలు ఉండవు. ముందు వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పింది ఒకరికొకరు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుంటే కోపాలు ఉండవు. పిల్లలు చెప్పేటప్పుడు పిల్లలు తండ్రికి చెప్పినప్పుడు కోపాడకుండా ఏ కొడుకు ఏం చెప్తాడు, కూతురు ఏం చెప్తుంది, భార్య ఏం చెప్తుంది, అమ్మా నాన్నలు ఏం చెప్తున్నారు ఒక్కసారి వినగల కెపాసిటీ ఉంటే కోపం తగ్గిపోద్దాం.